హలో ఎవ్రీవన్, మనం 1st ఏప్రిల్ నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో మీ బ్యాంకింగ్ రిలేటెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్, ఏటీఎం విత్డ్రాల్స్. మీరు కనుక మెట్రో సిటీస్లో ఉంటే మీకు ఫస్ట్ 3 ఏటీఎం విత్డ్రాల్స్కి మాత్రమే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి మీకు ఛార్జెస్ పడతాయి. సో బీ కేర్ఫుల్. సెకండ్, మీ మినిమం బ్యాలెన్స్ గైడ్లైన్స్ కూడా మారుతున్నాయి. మీకు గనక ఎస్బీఐ, పిఎన్బి, అర్బన్, రూరల్ బ్యాంక్స్ ఉంటాయి. వీటన్నిటికీ వేరేగా ఉంటాయి. సో మీ మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అని చెప్పి మీ బ్యాంక్తో చెక్ చేసుకుని దాన్ని బట్టి బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి. లేదా మీకు పెనాల్టీస్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. థర్డ్, సేవింగ్స్ అకౌంట్లో ఉన్న ఇంట్రెస్ట్ కూడా మారుతుంది. సో ఇప్పటి నుంచి మీకు సేవింగ్స్ అకౌంట్లో ఎక్కువ అమౌంట్ ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఫోర్త్, చెక్స్ అబౌవ్ 5,000 ఉంటే కనుక దాన్ని పాజిటివ్ పే సిస్టమ్ యూస్ చేసి మాత్రమే డిస్బర్స్ చేస్తారు. ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మీరు కనుక క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే దీన్ని మాత్రం మిస్ చేయకండి. క్రెడిట్ కార్డ్స్ లైక్ సింప్లీ క్లిక్, ఐడిఎఫ్సి, ఎయిర్ ఇండియా బై ఎస్బీఐ ఇవన్నీ కూడా మీకున్న రివార్డ్స్ని తగ్గించేస్తున్నారు. అండ్ అవి 1st ఏప్రిల్ 2025 తర్వాత వ్యాలిడ్ కూడా కాకపోవచ్చు. ఇలాంటి అమేజింగ్ కాంటెంట్ కోసం గ్రో తెలుగుని ఫాలో కొట్టేయండి.